హాయ్ అండి. కృష్ణాష్టమి వచ్చేస్తుంది కదా. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల పాయసాన్ని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం పదండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 నుంచి 3 స్పూన్స్ వరకు పెసరపప్పును యాడ్ చేసుకుంటున్నానండి. పెసరపప్పు అనేది పచ్చివాసన పోవడం కోసం ఇలా వేయించుకోవాలన్నమాట. పెసరపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత దీంట్లోనే మనం 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలండి. అటుకులను కూడా వేసుకున్న తర్వాత అటుకులు పెసరపప్పు 2 పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కూడా యాడ్ చేసి ఈ అటుకులన్నీ కూడా బాగా వేగేలాగా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం నెయ్యిలో బాగా వేపిన తర్వాత ఇది తీసి పక్కన ఒక గిన్నెలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నేను మాత్రం ఇందులో ఓన్లీ క్యాష్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని తీసి ఒక పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచుకొని మనం ఎంతైతే క్వాంటిటీతో అటుకులు తీసుకున్నామో దానికి 3/4 క్వాంటిటీ బెల్లం తీసుకోవాలండి. ఇలా బెల్లాన్ని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని దాంట్లోనే ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం ఏమి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ అయితే సరిపోతుంది. తీసుకొని దాంట్లో ఒక 3 కప్స్ వరకు మిల్క్ అండ్ అలాగే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు వాటర్ అనేది వద్దు, కంప్లీట్గా పాలతోనే చేసుకుంటాము అంటే కనుక 4 కప్పుల వరకు పాలను యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. పాలని ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలండి. ఈలోపు చూస్తున్నారు కదా, బెల్లం అనేది కూడా బాగా కరిగిపోయింది. ఇలా కరిగితే సరిపోతుందండి. ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. పాలు బాయిల్ అవుతున్నప్పుడే నేను ఇక్కడ 1 స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేస్తున్నానండి పాలల్లో. ఇది పాలకు మంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో పాలు అనేది ఒక బాయిల్ వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, పాలు చక్కగా మరిగిపోయి బబుల్స్ అనేవి పాలల్లో ఫామ్ అయిపోయాయి. సో ఈ స్టేజ్లో మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న అటుకులు అండ్ అలాగే పెసరపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా అంతా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అటుకులు ఇంకా పెసరపప్పు బాగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అయితే దీన్ని ఫోర్స్గా కలిపేయకూడదండి, అటుకులు అనేవి మ్యాష్ అయిపోయి పాయసం పెద్దగా బాగోదన్నమాట. సో లైట్గా కలుపుకుంటూ పాయసాన్ని మొత్తం ఇలా ఉడకబెట్టుకోవాలి. పాయసం ఉడికేటప్పుడు బాగా చిక్కబడుతూ ఉంటుందండి. అయినా సరే ప్రాబ్లం లేదు. మీకు అలా చిక్కగా వద్దు, పలుచగానే కావాలి అంటే కనుక ఇంకొక 1/2 కప్ వరకు పాలను యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో చూస్తున్నారు కదా, పాయసం అనేది దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి పెసరపప్పు ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పెసరపప్పు కనుక మ్యాష్ చేస్తే మెదిగిపోతే కనుక ఉడికిపోయినట్టేనండి. సో ఇప్పుడు పాయసం అనేది రెడీ అయిపోయింది. దీంట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి పాయసాన్ని అంతా కూడా బాగా తిప్పి ఇప్పుడు ఇందులో నేను టేస్ట్ కోసం లైట్గా పచ్చకర్పూరం అనేది యాడ్ చేస్తున్నానండి. పచ్చకర్పూరం అనేది ప్యూర్లీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందాక బెల్లం పాకం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. పాయసం వేడిగానే ఉన్నా పర్వాలేదు, కానీ బెల్లం పాకం మాత్రం పూర్తిగా చల్లారిపోవాలండి. అలా ఆ స్టేజ్లో కనుక బెల్లం పాకాన్ని మనం పాయసంలో యాడ్ చేస్తే పాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరగకుండా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బెల్లం పాకం వేసే టైంలో స్టవ్ అనేది కంప్లీట్గా ఆఫ్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి బెల్లం పాకం వేసిన తర్వాత ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా పాలు విరగకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బెల్లం పాకాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాకం అంతా చక్కగా పాయసంలోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ. మీరు కూడా ఒకసారి దీన్ని ప్రిపేర్ చేసి మీకు ఈ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.